హలో ఫ్రెండ్స్, నిన్న పత్తి కొట్టంగా మన రేడియేటర్ పైప్ అయితే పలిగింది, కింది పైపు. నిన్న నైట్ కొనుకొచ్చినాం, అది సెట్ కాలే. మళ్ళీ ఇప్పుడు మంచి 40 కొనుకొచ్చినాం. దీనికి వచ్చేసి 300, కానీ దీనికి ఇది ఒక రోజు మొత్తం దీనికి అవుతుంది టైం. నిన్న పైప్ బలిగింది, ఈ నుంచి ఇడుకుండే పైప్ బలిగింది. నిన్న ఇది కొనుకొచ్చి పడతలేదు అసలు. దీంట్లో ఇది పడుతుంది కానీ కింద పడతలేదు. రేడియేటర్ మొత్తం జమ అయింది, టౌల్లం వలిపికింది. హీట్ రెడ్ ఎక్కిపోయింది. అట్నే మీరు కూడా మంచిగా రేడియేటర్ సాఫ్ చేసుకొని పత్తి కొట్టేటప్పుడు రోజు అంటే మళ్ళీ వలిగే ఛాన్స్ ఉంటుంది. పడుతుందా? ఫస్ట్ క్లాంప్ అయ్యి ఈ క్లాంప్ వారే ఇంకో క్లాంప్ ఉంటుంది చూడు, దీనికి ఉంటుంది. ఇదేంది ఇంకోటి రెండు వారే. కూలెంట్ మొత్తం ఏంది, 10 లీటర్ల కూలెంటు, పైపు, ఎయిర్ ఫిల్టర్ పెడదాం. ఫిట్టింగ్ అయితే అయిపోయింది, చెమటలు కారినాయి పైప్కి. టైట్ చేసి ఇంకా కూలెంట్ వచ్చేస్తే అయిపోతుంది. అట్లయితే 2 పూర్తిగా టైట్ చేసినాం ఫుల్. ఇక కూలెంట్ పోతాం. 8 లీటర్లు పడితే 8 లీటర్లు పడతా అన్నాడు. ఇళ్ళ కూడా లేదు కూలెంట్, ఇళ్ళ కూడా బాగా తెంగితే లొల్లిపోతుంది అదేంటి. దాని జరుగు తలకాయతోటి అదే అనిపిస్తుంది, అంత దుమ్ము పట్టదు. అటు గిటు పట్టదు, ఏ చేతి అటు పట్టుకోలేవు చేతి. కారుతుందా? మెల్ల 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 అట్లా పోయి అట్లా పోయి మెల్ల మెల్ల ఇంకా మెల్లగా. అది సరిపోద్ది. గట్టు పక్క పోయింది, గట్టు పక్క పైప్ ఫిట్ చేసి కూలెంట్ పోసిన తర్వాత జాలి ఫిట్ చేసుకొని స్టార్ట్ చేసి పోడేనా లడ్డు చెప్తలే కానీ. ఇక ఫస్ట్ కొనుకొచ్చిన పైప్ మొత్తం కోసేసిన వాళ్ళు వట్టగా. కూలెంట్ ఇలా పోద్దామా? కొద్దిగా పోద్దాం దీంట్లో. అవసరం వాటర్ పోయి అన్నద్దు, ప్యూర్ కూలెంట్ అవసరం అన్న. ఇలా వాటర్ పోతే సరిపోద్దా? మరి వాటర్లో పోయి ఇప్పుడు ఎట్లా? ఇంటికి వెళ్ళినప్పుడు వస్తుంటాయి. హౌస్ బెల్ అయింది, హౌస్ బెల్, స్కూల్ బెల్ అయింది. స్టార్ట్ చేసి మూత పెట్టు, పెట్టు. ఈ క్యాబ్ పెడదాం. చెప్తాడు కదా, కొట్టిన పొద్దున కొట్టిన కొట్టు. కిందికి అది కిందికి ఉండాలి. రైట్, ఇంకొద్దిగా ఇది కింద కాను పెట్టు. అది కాదు, ఇది పెట్టాలి. ఫస్ట్ మొత్తం లోపల కొద్దిగా ఇట్లా క్లిప్ తిరిగి పెట్టింది. బండి అయితే స్టార్ట్ అయింది. కూలెంట్ కింద మిగిలింది, అంతా అయిపోయినాయి. మంచి కొట్టు.